యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నా. ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర చేరి నీ మాటలు వినాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, మీ మెల్లనైన స్వరాన్ని వినిపింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమము మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఒకవేళ ఉపయోగపడుతున్నట్లు ఉంటే మరి అనేక మందికి ఈ విషయాన్ని తెలియచేయవలసిందిగా, అనేక మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వారిని ప్రోత్సహించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. అలాగే మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటున్నా, ఏదైనా సందేహం కలిగి ఉంటున్నా మీరు వాటిని మాతో పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటాము. వాక్య భాగంలోకి వెళ్దాం. దేవాతి దేవుడు మనలను ఎంతో గొప్ప ఉద్దేశముతో కలుగజేసిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన ఉద్దేశము మనము ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో మనం జీవించాలని, ఆయన కలిగిన వారంగా మనం ఉండాలని, ఈ భూమి మీద ఎంతగానో మనము అభివృద్ధి చెందిన వారంగా ఉండాలి అని దేవునికి ఆశ. ఆయన ఎంతగానో ఆ రీతిగా మనం ఉండాలని కోరుకుంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు. మనల్ని కలుగజేసిన విధానము, ఏ ఉద్దేశంతో ఆయన మనల్ని కలుగజేశాడు అన్నది మనం చూస్తే, మనం అభివృద్ధి చెందాలి, ఆయనతో సహవాసములో ఉండాలి. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనట్టుగా ఉంటా ఉన్నాయి. ఒకసారి మనము యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ దేవుడు ఈ మాట రాయిస్తా ఉంటా ఉన్నాడు. 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే చివరి 2 వరుసలు నేను చదువుతా ఉన్నాను. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా సింపుల్. జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. మన యొక్క వ్యక్తిగత జీవితాలు, మన ఆత్మీయమైన జీవితాలు అవి దేవుని దృష్టిలో సమృద్ధి కలిగినవిగా ఉండాలి. ఆయన ఆశ. దేవుడు మనలను సమృద్ధితో నింపాలి అన్నది దేవుని యొక్క కోరిక. మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండకుండా, మన యొక్క జీవితాల్లో దినదినాభివృద్ధి అన్నది ఆయన చూడాలి అని కోరుకుంటున్న దేవుడు. అన్నిటిలో అభివృద్ధి, అన్నిటిలో ఆశీర్వాదము, అన్నిటిలో కూడా మరి ఉన్నతమైన స్థితి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే మనం చదువుకున్నాము, జీవం కలుగుటకును సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమృద్ధి. దేవుడు ఏది మనకి ఇవ్వాలన్నా సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటున్న దేవుడు. మనం చాలా సార్లు దేవుడు ఏంటి ఇలాగా అరాకొరగా వచ్చేసి వదిలేస్తున్నాడు, దేవుడు ఏంటి అంతగా మనల్ని ఆశీర్వదించలేకపోతున్నాడు, చాలాసార్లు ఇలాగా నిరుత్సాహపడిపోయి ఆలోచన చేస్తుంటున్న వారంగా మనం ఉంటా ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా అలా అర్ధాంతరంగా మనల్ని వదిలేసే దేవుడు కాదు. ఆయన మన యొక్క జీవితాలను సమృద్ధిలోకి నడిపించాలని, ప్రతిదీ అభివృద్ధి పదంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడు. అయితే ఎప్పుడు మనం ఆ సమృద్ధిని పొందుకోగలము, ఎప్పుడు మన యొక్క జీవితాలలో అభివృద్ధిని మనం చూడగలము అన్నది మనం ఒకసారి ఆలోచన చేస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడుతూ ఉంటున్న మాట ఏంటంటే, చాలా స్పష్టంగా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సో బహుగా ఫలించడము అన్న పదము మనం ఇక్కడ ఆలోచన చేయవలసిన వారంగా ఉంటున్నాం. బహుగా ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.
బహుగా అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఎప్పుడు బహుగా ఫలించగలము, ఎప్పుడు అభివృద్ధి చెందగలము అన్నది మనం చూస్తే చాలా క్లియర్ గా దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. నా యందు వాళ్ళు ఉండాలి. అక్కడ రాయబడుతున్న మాట, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో. చాలా సింపుల్. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవడి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, దేవునితో అత్యున్నతమైన సహవాసాన్ని ఎవరైతే కలిగి ఉంటా ఉన్నారో, ఆయనతో అత్యద్భుతమైన సాన్నిహిత్యాన్ని కలిగిన వారు ఎవరైతే ఉంటా ఉన్నారో, దేవునితో అంటుగట్టబడిన స్థితిలో ఎవరైతే ఉంటా ఉన్నారో వారు బహుగా ఫలిస్తారు. వారు బహుగా ఫలిస్తారు. కాబట్టి ఏంటి, నా జీవితంలో ఫలాలు లేవి, అభివృద్ధి లేదే, నేను ఎప్పుడు ఇలాగే ఉంటున్నాని, సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంటే నువ్వు ఆలోచన చేయాల్సింది అది కాదు. దేవుడితో ఎంత సహవాసాన్ని కలిగిన వాడుగా ఉంటున్నావు, దేవునితో ఎంతటి సాన్నిహిత్యాన్ని కలిగిన వాడుగా ఉంటున్నావు. ఎప్పుడైనా ఈ కోణంలో ఆలోచన చేసావా? దేవుడు నాకు అది ఇవ్వలేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, దేవుడు నాకు నన్ను ఆశీర్వదించడం లేదు, దేవుడు అందరికి ఇస్తున్నాడు నాకు ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు సనుగుతావు, ఎన్నిసార్లు గొనుగుతావు నువ్వు ఇలాగా? దేవుడితో నువ్వు ఎలా ఉన్నావో ఎప్పుడైనా సరి చూసుకున్న వ్యక్తిగా ఉంటున్నావా? ఆయన అన్న మాట నీకు అర్థం కాలేదా? ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించునన్న మాట నీకు అర్థం కాలేదా? ఇన్ని రోజులు నువ్వెందుకు ఫలించడం లేదు? నువ్వెందుకు అభివృద్ధి చెందడం లేదు? ఎందుకు నువ్వు ఉన్నతమైన స్థితికి రాలేకపోతా ఉంటున్నావు? ఒకటే రీజను, ఆయనతో నీకు సరైన సహవాసము లేకపోవడమే. ఎప్పుడైతే ఆయనతో సరైన సహవాసం ఉండదో, సంబంధం ఉండదో, ఆయన దగ్గర నుంచి రావాల్సినటువన్నీ ఆగిపోతాయి. ఆయన దగ్గర నుంచి రావాల్సిన వాటన్నిటికీ అడ్డుకట్ట వేయబడుతుంది. ఈ 15వ అధ్యాయంలో ఆయన అంటాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఆయన ద్రాక్షవల్లి అయితే మనం తీగలము. ఎవరైతే ఆ ద్రాక్షవల్లితో అంటుకట్టబడిన వారు ఉంటారో, అతకబడిన వారు ఉంటారో, వారికి ద్రాక్షవల్లి నుంచి రావాల్సిన నీరు, ఖనిజ లవణాలు, పోషకాలన్నీ సక్రమంగా అందుతాయి. పచ్చగా ఉంటది ఆ తీగ, పూత పోస్తుంది, ఫలాలు కాస్తుంది. అతకబడి ఉంటేనే నాకు రావట్లేదే, అభివృద్ధి చెందలేకపోతున్నానే, దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదే, అయ్యో నేను ఫలించలేకపోతున్నానే, ఎదుగు బుదుగు లేకుంటున్నానే. ఇది కాదు. నువ్వు ఎంతవరకు ఆయనతో అనుసంధానం చేయబడి ఉంటున్నావో, సహవాసంలో ఉంటున్నావో ఎప్పుడైనా దాన్ని పరీక్షించుకున్నావా? ఈ ఉదయకాల సమయంలో దాని గురించి ఆలోచన చేయి. ఆయనతో నువ్వు సహవాసంలో ఉంటే చక్కగా ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, నీ జీవితంలో సమృద్ధిని చూడగలవు. ప్రార్థించే సమయము, వాక్యాన్ని ధ్యానించే సమయము, ఆయనతో సహవాసం ఉండే ఈ సమయాన్ని నువ్వు పరీక్షించుకోవాల్సిన దానవుగా, పరీక్షించుకోవాల్సిన వాడవుగా ఉన్నావు. కాబట్టి తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవాన్ని వందనాలు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన మాటలకే వందనాలు. ఎవరైతే ఫలించాలని ఆశపడుతున్నారో, అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారో, సమృద్ధిని కలిగి ఉండాలని ఆశపడుతున్నారో, అలాంటి వారు మీతో అత్యున్నతమైన సహవాసాన్ని కలిగి ఉండాలని ఈ దినాన ఎవరైతే తీర్మానించుకున్న వారుగా ఉంటున్నారో, దేవా, వారితో మీరుంటూ వారిని ఫలింపులోనికి తీసుకొచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.